ఆయన ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేశారు, అట్ ద సేమ్ టైం మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఫినిష్ చేశారు, కమర్షియల్ ఫిల్మ్స్ చేశారు, సో ఫ్యాంటసీ సినిమాలు కూడా చేశారు. బట్ నాకు దొరికిన లక్కీ థింగ్ ఏంటంటే ఆయన అత్తకిప్పుడు అమ్మాయి మొగుడు తర్వాత చాలా గ్యాప్ తర్వాత జయదేవిడ సుందరి చేశారు. దాని తర్వాత బాగా గ్యాప్ తీసుకుని అంజీ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. సో ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఛాన్స్ నాకు ఇక్కడ దొరికింది మాట మళ్ళీ. ఓకే. సో ఫ్యాంటసీ చేద్దామని చెప్పి అప్పుడు నేను అంటే నాకు ఈజీ అయింది ఆయన దాంట్లోకి తేవడం. అండ్ ఫ్యాంటసీ సినిమా అనేసరికి ఏంటంటే జయదేవిడ సుందరి అనే సినిమాని మనందరూ చూసి ఎక్కువ ఎంజాయ్ చేసాం, బాగా కనెక్ట్ అయిపోయిన సినిమా. సో అలాంటి ఒక ఫ్యాంటసీ జోన్లో చిరంజీవి గారిని చూస్తే ఎలా ఉంటుంది అన్న స్ట్రాంగ్ ఫీలింగ్. ఓకే. అండ్ నాకు ఇది ఇప్పటి నుంచి కాదు, నేను నా బింబిసారా సినిమా టైం ఇంటర్వ్యూస్ లో కూడా చాలా మంది క్వశ్చన్ చేశారు నన్ను, చిరంజీవి గారితో అవకాశం వస్తే ఎలాంటి సినిమా చేస్తారు అంటే నేను స్ట్రైట్ జయదేవిలో అతిలోక సుందరి సినిమా చేస్తాను అనేవాడు. సో నాకు ఫస్ట్ నుంచి ఉంది ఆయన నేను అలా చూడాలి, ఒక ఫ్యాంటసీ వరల్డ్ చిరంజీవి గారిని చూడాలి. నీకు ఆయన అన్నీ చేశారు,